మా బిడ్డలు బతుకుతారు అని వాళ్ళ కాళ్ళ వెళ్ళబడితే అప్పుడు వాళ్ళ ఒంటి మీద కొరడాలు నృత్యమాడి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే అల్లూరి సీతారామరాజు ఎవరి తరఫున పోరాటం చేశాడో మనకు అర్థమవుతుంది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను మొత్తాన్ని దోచుకు వెళ్ళడం కోసం, అటవీ ప్రాంతాల నుండి రోడ్లు వేయటం కోసం ఈ అటవీ పుత్రులకు రోజంతా పనిచేసినందుకు కాను 6 అణాలు కూలీగా ప్రభుత్వం నిర్ణయిస్తే రోజంతా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా గుడ్డు చాకరీ చేయించుకొని 6 అణాలకు బదులు 2 అణాలు 3 అణాలు చేతులు పెట్టి మిగిలిన 3 అణాలను వాళ్ళు జోబులు వేసుకుంటూ ఉంటే ఆ అటవీ పుత్రులు, అయ్యా రోజంతా మేము పనిచేసాము, మా భార్య బిడ్డలను బతకాలి కదా, ఆ కనీసం ప్రభుత్వం నిర్ణయించినటువంటి 6 అణాలైనా మాకు ఇవ్వండి అని అడిగితే వారందరూ కూడా కొట్టి హింసించారనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అటువంటి పరిస్థితులలో బానిసల కన్నా హీనమై తినడానికి తిండి లేక, చాకరీ చేయడానికి సత్తువ లేక ఎలా బతకాలరా భగవంతుడా, మమ్మల్ని రక్షించేవాడు ఎవరయ్యా భగవంతుడా నీవైనా దిగిరావయ్యా అన్నప్పుడు 1917లో మొట్టమొదటిసారిగా అల్లూరి సీతారామరాజు కృష్ణదేవిపేట అనేటువంటి ఒక మన్య గ్రామంలోనికి తెంచాడు. సన్యాసమును స్వీకరించి ఆధ్యాత్మిక చింతనతో జీవితం గడపాలన్న కోరికతో ఆయన మన్య ప్రాంతంలోనికి వచ్చి కాషాయాంబరధారి అయి ఆ మన్య ప్రాంతంలో తిరుగుతూ తన జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఆ మన్య ప్రజలు పడేటువంటి బాధలను స్వయముగా గ్రహించి, అయ్యో ఈ మన్య ప్రజలను కాపాడటం కోసం ఎవరూ లేరే, ఈ మన్య ప్రజలను ఎవరు కాపాడతారు, ఈ మన్య ప్రజలు ఇన్ని బాధలు పడుతూ ఉన్నారే, ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నటువంటి గాంధీజీ కానీ, ఆగ్రాలో తిరుగుతున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కానీ ఒక్కడే కాకపోతే ఒక్కడైనా ఆయన కాపాడటం, ఈ ప్రజలను కాపాడటం కోసం ముందుకు రాలేకపోయారే, ఎవరు చేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఆ మన ప్రజలను కాపాడటం కోసం అనేక విధముల సహాయ సహకారం చేస్తూ అనేకమైనటువంటి విజ్ఞాపనలు, వినతి పత్రాలను తయారు చేసుకొని ఆ విజ్ఞాపనలను, వినతి పత్రాలను ఆయన అనేక మంది పోలీస్ అధికారులకు, రెవెన్యూ ఉద్యోగులకు ఇచ్చి, అయ్యా ఈ ప్రజలు తినడానికి తిండి లేక చచ్చిపోతూ ఉన్నారు, ఈ మన్య ప్రజలకు అడవుల్లోకి ప్రవేశం కల్పించండి అయ్యా అంటూ ఆయన వేడుకుంటూ ఎక్కడి గడపలేదు, దిగని గడపలేదు 2 సంవత్సరములు 3 సంవత్సరముల పాటు ఆయన నిరంతరం ఆ విధంగా ఈ విజ్ఞాపన పత్రాలతో అనేక ప్రాంతాలు తిరిగితే ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోతే ఆ అధికారులంతా ఆయన ఇచ్చినటువంటి వినతి పత్రాలన్నింటినీ కూడా చెత్త కుప్పలో వేస్తూ ఉంటే 2-3 సంవత్సరాల తర్వాత ఆయనకు అర్థమైపోయిన అల్లూరి సీతారామరాజుకు ఈ ప్రజల వలన, ఈ అధికారుల వలన ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు, ఏం చేయాలరా అని ఆలోచించి ఆయన ఒకటే అనుకున్నాడు, ఈ మన్య ప్రజలను కాపాడాలంటే ఒక్కటే మార్గం. ఆ మార్గం ఏమిటంటే సాయుధ పోరాటం ఒక్కటే ఈ ప్రజలను కాపాడగలుగుతుంది. ఏ అధికారులు కూడా వచ్చి కాపాడలేరు అని చెప్పి అర్థం చేసుకొని ఈ సాయుధ పోరాటం చేయడం కోసం ఆయన అనేక మందిని సిద్ధం చేసుకొని సుమారుగా 300 మంది అనుయాయులను తయారు చేసుకొని ఆ 300 మంది అనుయాయులకు ఆయన యుద్ధ శిక్షణ ఇచ్చి, ఆయుధ శిక్షణ ఇచ్చి తుపాకీలు ప్రయోగించడం నేర్పాడు. మరి తుపాకీలు ప్రయోగించడం అయితే అందరూ నేర్చుకున్నారు, కానీ మరి తుపాకీలు ఎక్కడ కావాలా, తుపాకీలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా అని ఆలోచించి ఆయన ఏమనుకున్నారంటే, అరే ఈ మన్య ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలో అనేక పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఆ పోలీస్ స్టేషన్లు ముట్టడించి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అపారమైనటువంటి ఆ తుపాకీలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకొని ఆ తుపాకీలను స్వాధీనం చేసుకోవడానికి ఆయన ఆ ప్రాంతాల మీద, ఆ పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తూ మొట్టమొదటిసారిగా 1922 ఆగస్టు 22న సోదరులారా గుర్తుంచుకోండి, కరెక్ట్ గా 100 సంవత్సరాల క్రితం మొన్న ఆగస్టు 22కి 100 సంవత్సరాలు పూర్తయింది. ఆ రోజుకి ఆయన 1922 ఆగస్టు 22 నాటికి మొట్టమొదటిసారిగా చింతపల్లి అనేటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు. ఆ చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసే ముందు రోజే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కబురంపాడు, నేను మీ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయబోతున్నాను, వాటిని దోచుకోబోతున్నాను, మీకు చేత అయితే నన్ను అడ్డుకోండి అన్నాడు. అయితే ఒక్క పోలీస్ అధికారి కూడా రాలేదు. ఆయన దాడి చేసే సమయానికి ఉదయం 10 గంటలకు పోలీసులందరూ కూడా పారిపోయారు. ఆయన ఆ చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి తుపాకీలను, మందుగుండు సామాగ్రిని ఎత్తుకు వచ్చాడు. ఆ విధంగా ఆ ఒక్క ప్రాంతమే కాదు, మిగిలినటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినట్టు ప్రతిసారి కూడా ఆయన ముందుగా కబురంపేవాడు. అదే బ్రిటిష్ రికార్డుల్లో మిరపకాయ టప్ప అనేటువంటి పేరుతో ఇవాళ కూడా రికార్డుల్లో ఉన్నదనేటువంటి విషయాన్ని ఇక్కడ ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. సోదరులారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి.